హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎస్వి స్టడీ సర్కిల్. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ స్టడీస్. ఓకే, మన మొబైల్ యాప్ వచ్చేసేసి టీఎస్వి స్టడీ సర్కిల్. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసేసి టీఎల్జీ స్టడీస్. ఓకే, మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ స్టడీస్, యాప్ వచ్చేసేసి టీఎస్వి స్టడీ సర్కిల్. ఓకే, దీని మీరైతే గమనించాలి. ప్రస్తుతం ఇప్పుడు లైవ్ మెంటర్షిప్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు, మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీకి, అదేవిధంగా జూనియర్ లెక్చరర్, అదేవిధంగా డిగ్రీ కాలేజు లెక్చరర్కు, అదేవిధంగా ఆల్ ఇన్ వన్ అనమాట, జూనియర్ కాలేజ్ లెక్చరర్కు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు, అదేవిధంగా పీజీటీ టీజీటీకి స్కూల్ అసిస్టెంట్ కలిపి ఆల్ ఇన్ వన్ లైవ్ మెంటర్షిప్ అయితే జరుగుతూ ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ఈరోజు మనము ఏ టాపిక్ గురించి తెలుసుకుంటాము అని అంటే, ఆల్రెడీ వర్ణమాల గురించి, భాషల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ధ్వని గురించి తెలుసుకుంటాం. ధ్వని గురించి తెలుసుకుంటాం. ఓకే, ధ్వని అని అంటే రైట్, ధ్వని గురించి తెలుసుకుంటాం. ఈ ధ్వని యొక్క పుట్టుక యొక్క స్థానము ఏంటి అని అంటే నాభి. ధ్వని యొక్క పుట్టుక స్థానం నాభి. ఇక్కడ పుడుతుంది ధ్వని. ఈ ధ్వని ఇక్కడ పుడుతుంది. ఈ ధ్వని నాభి దగ్గర పుట్టినటువంటి ధ్వని ఈ ఆహార వాహిక ద్వారా ఎక్కడికి చేరుతుందని అంటే స్వరపేటికకు చేరుతుంది. ఈ స్వరపేటిక నుంచి ధ్వని ముఖయంత్రంలోని వివిధ అవయవాల ద్వారా బయటికైతే విడుదల కావడము జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ నాభి దగ్గర పుట్టినటువంటి ధ్వని ఆహార వాహిక ద్వారా స్వరపేటికకు చేరుకొని ఆ స్వరపేటిక నుంచి ముఖయంత్రంలోని వివిధ అవయవాల ద్వారా ధ్వని అనేటువంటిది విడుదల అవుతున్నది. ఓకే, మరి ధ్వని విడుదల అవుతున్నది బానే ఉన్నది. మరి ఇక్కడ ముఖయంత్రము అని ఏంటి? ముఖయంత్రము అని ఏంటి? ఈ ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలు అంటే ఏంటి? అవయవాలు లేదా ముఖయంత్రంలోని భాగాలు అనేటిది ఇప్పుడు మనము చూద్దాం. అంటే ధ్వని అనేటువంటిది బయటికి రావాలి అని అంటే తప్పనిసరిగా ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలు పని చేయాలి. ఈ ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలు పని చేస్తేనే ఏమవుతుంది అని అంటే ధ్వని అనేటువంటిది బయటికి రావడము జరుగుతుంది. ఓకే, జాగ్రత్త అయినాలి. ఈ ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్థానాలు, అదేవిధంగా 2 కరణాలు, 3 స్థానకరణాలు. స్థానాలు, కరణాలు, అదేవిధంగా స్థానకరణాలు. స్థానకరణాలు. ఓకే, మరి ఇక్కడ ముఖయంత్రము అని అంటే ఇక్కడ చూడండి, ఇది ముఖయంత్రం. అంటే ఈ ముఖయంత్రం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొన్ని అవయవాలు ఏమో కదులుతున్నాయి, కొన్ని అవయవాలు ఏమో కదలట్లేవు. మరి అవయవాలు అంటే ముఖయంత్రంలో శబ్దానికి సంబంధించినటువంటి అవయవాలే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఈ చెవులను పక్కన పెట్టేసేయండి, ఈ కళ్ళు పక్కన పెట్టేసేసి మిగతా అవయవాలు అని అంటే ఇక్కడ దవడలు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కంఠం ఉంది, కంఠ నాళం ఉంటుంది, లోపల కంఠ బిల్ల ఉంటుంది, అదేవిధంగా ఈ పండ్లు, దంతాలు, ఈ పెదవులు, అదేవిధంగా ముక్కు, ఇవన్నీ ఏమైతే అంటే ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలుగా చెప్పుకోవచ్చు. ఈ ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలను ఏం చేశారనంటే భాషా శాస్త్రవేత్తలు 3 భాగాలుగా విభజించడము జరిగింది. ఒకటి స్థానాలు, 2 కరణాలు, అదేవిధంగా 3 స్థానకరణాలు అని చెప్పుకోవచ్చు. స్థానకరణాలు అని చెప్పొచ్చు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాలి. మరి ఇప్పుడు స్థానాలంటే ఏంది, కరణాలంటే ఏంది, స్థానకరణాలు అంటే ఏంటంటే ముఖయంత్ర అవయవంలో కదలిక లేనటువంటి భాగాలను, కదలిక లేని వాటిని ఏమంటారు అని అంటే స్థానాలు అని అంటారు. జాగ్రత్తగా గమనించి ఒక్కొక్క దాని గురించి చెప్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్థానాలు.
స్థానాలు. రైట్. ముఖయంత్ర అవయవంలో కదలిక లేనటువంటివి, కదలిక ఉన్నటువంటివి కాదు, కదలిక లేనటువంటి భాగాలు లేదా అవయవాలను ఏమంటారు అని అంటే స్థానాలు అని అంటారు. స్థానాలు అని అంటారు. ముఖయంత్ర అవయవంలో కదలిక లేనటువంటివి. ఓకే, మరి ఇక్కడ కదలిక లేనటువంటి ఏంటి అని చూసినట్లయితే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా మాట్లాడుతుంటే ఏ పెదవి కదులుతుంది? కింది పెదవి కదులుతుందా, పై పెదవి కదులుతుందా? చెప్పండి. నా నోటిని చూసి చెప్పండి. ఇట్లా మాట్లాడుతుంటే పై పెదవి కదులుతుందా, కింది పెదవి కదులుతుందా? పై పెదవి కదులుతుందా, కింది పెదవి కదులుతుందా? చెప్పాలి. కదిలేది ఏంది? కింది పెదవా, పై పెదవా? రైట్. కింది పెదవి కదులుతుంది. అంటే కింది పెదవి ఏమో కదులుతుంది, పై పెదవి కదులుతలేదు. అంటే పై పెదవి కదులుతలేదు, పై దవడ కూడా కదులుతలేదు. అంటే స్థానాల కిందికి ఏమేమి వస్తాయి అని అంటే పై పెదవి కదులుతలేదు కాబట్టి పై పెదవి వస్తుంది, పై దంతాలు కూడా కదులుతలేవు కాబట్టి పై దంతాలు వస్తాయి. అదేవిధంగా పై దవడ కూడా వస్తుంది, మొత్తము పై దవడ వస్తుంది. అదేవిధంగా దంతాల యొక్క మూలాలు కూడా కదలవండి. అదేవిధంగా కఠిన తాలువుకు సంబంధించి కఠిన తాలువు, అదేవిధంగా మృదుతాలువు, అదేవిధంగా లంబిక అని అంటే కొండనాలిక అన్నమాట, లోపడి ఉంటుంది లంబిక. అదేవిధంగా లంబికతో పాటు కంఠనాళము అనేటువంటిది లోపడి ఉంటుంది. ఈ కంఠనాళం అనేటువంటిది కదలదు, కంఠం కదులుతుంది కానీ కంఠనాళం అనేటువంటిది కదలదు. మరి ఇక్కడ ఈ లంబిక స్థానంగా కలిగినటువంటి ధ్వనులు మనకు తెలుగులో కనిపించవు. ఇది ఇంపార్టెంట్ బిట్. లంబిక స్థానంగా కలిగినటువంటి ధ్వనులు తెలుగులో కనిపించవు. మరి ఇక లంబిక స్థానంగా గల ధ్వనులు ఏ భాషలో కనిపిస్తాయి అని అంటే ఉర్దూ భాషలో కనిపిస్తాయి, అదేవిధంగా అరబిక్ భాషలో కూడా కనిపిస్తాయి. ఆ లంబిక స్థానంగా గల ధ్వనులు ఏంటివని అంటే క్యూకామా జీలు అని చెప్పొచ్చు. ఈ క్యూకామా జీలు అనేటువంటివి ఉర్దూ అరబిక్ భాషల్లో మాత్రమే కనిపిస్తాయి. వాటికి లంబిక స్థానము అని అంటే ఏంటంటే కదలకుండా ఉండేటువంటి అవయవము. అడుగుతాడు బిట్టు. లంబిక స్థానంగా గల ధ్వనులు ఏ భాషలో మనకు కనిపిస్తాయి అని అంటే ఉర్దూ అరబిక్ భాషల్లో మాత్రమే లంబిక స్థానంగా గల ధ్వనులు కనిపిస్తాయని చెప్పొచ్చు. మరి లంబిక సరిగా పనిచేయలేదనుకోండి, అంటే నాసిక నిరానునాసిక, అంటే నాసిక నిరానునాసిక భేదాన్ని మనమైతే గుర్తించలేము. అంటే లంబిక ఇట్లా మనం ఏదైనా పగిలినప్పుడు, నాలుక ఇట్లా పగిలినప్పుడు మాట్లాడినటువంటి సందర్భంలో మాటలో తేడా అనేటువంటిది వస్తుంది. అంటే లంబిక సరిగ్గా పనిచేయకపోతే నాసిక నిరానునాసిక భేదాన్ని మనము గుర్తించలేము. లంబిక స్థానంగా కలిగినటువంటి ధ్వనులు తెలుగు భాషలో లేవు. లంబిక స్థానంగా గల ధ్వనులు ఉర్దూ అరబిక్ భాషల్లో మాత్రమే కలవు. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇది స్థానాలకు సంబంధించి. స్థానము అని అంటే ముఖయంత్ర అవయవంలో కదలిక లేనటువంటి భాగాలను ఏమంటారు అని అంటే స్థానాలు అని అంటారు. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కరణాల గురించి చూద్దాం. కరణాలు అని అంటే ముఖయంత్ర అవయవంలో కదలిక గల అవయవం అంటే కదిలేవేమో కరణాలు, కదలనివేమో స్థానాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటే బండ గుర్తుపెట్టుకోండి. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. అంటే ఈ ముఖయంత్ర అవయవంలో కదిలేటువంటివి ఏమేం కదులుతున్నాయి మనం నేను మాట్లాడుతుంటే చెప్పండి. కింది పెదవి కదులుతుంది, కింది దంతాలు కదులుతున్నాయి, కింది దవడ కదులుతుంది, నాలుక కదులుతుంది, అదేవిధంగా కంఠము కూడా కదులుతుంది.
అంటే ఇక్కడ ఏమేం కదులుతున్నాయి అని అంటే కింది పెదవి కదులుతుంది, కింది పెదవి, క్రింది దంతాలు కూడా కదులుతున్నాయి, అదేవిధంగా క్రింది దవడ కూడా కదులుతుంది, కింది దవడ, అదేవిధంగా జూహ అంటే ఏంది, నాలుక కూడా కదులుతుంది, అదేవిధంగా కంఠము కూడా కదులుతుంది. అంటే ఇవి ముఖయంత్ర అవయవంలో కదలిక కలిగినటువంటి అవయవాలుగా మనం చెప్పుకోవచ్చు. జూహ అంటే నాలుక. ఈ జూహ మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే 5 రకాలుగా ఈ జూహ ఉంటుంది. మరి ఇక్కడ 5 రకాలుగా జూహ ఉంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నాలికను ఈ విధంగా తీసుకున్నట్లయితే, నాలిక లోపల ఉన్నటువంటి నాలికను ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఏమంటారు అని అంటే, నాలుక యొక్క కొనను ఏమంటారు అని అంటే జూహాగ్రము అని అంటారు. జూహాగ్రం ఇది. తర్వాత ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అని అంటే జూహ మధ్యము అని అంటారు. ఇప్పుడు జిహ్వకు ఇటువైపు 2 భాగాలు ఉంటాయి కదా, ఇవి దాన్ని ఏమంటారు అని అంటే జూహ పార్శ్వము అని అంటారు. ఇక్కడ పక్కలను, జూహ యొక్క పక్కలను ఏమంటారు అని అంటే జూహ పార్శ్వము అని అంటారు. పార్శ్వం. ఓకే. మరి ఇప్పుడు నాలుకను ఇట్లా అన్నప్పుడు ఇది ఉంటుంది చూసిరా, దీన్ని ఏమంటారు అని అంటే జూహ పృచ్ఛము అని అంటారు. ఇక్కడ ఉంటుంది జూహ పృచ్ఛం. నాలుక మొత్తం పైకి లేపినప్పుడు కనపడేది ఏంటంటే జూహ పృచ్ఛం. ఇక్కడ లోపల ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే జూహ మూలము అవుతుంది. జూహ మూలం అంటే నాలుక మొత్తము 5 భాగాలు. ఒకటి జూహాగ్రము, 2 జూహ మధ్యము, 3 జూహ పార్శ్వము, 4 జూహ పృచ్ఛము, 5 జూహ మూలము. ఇది జూహకు సంబంధించినటువంటి భాగాలకు సంబంధించినటువంటి విషయం. ఓకే. స్థానాలు అంటే ముఖయంత్రావయవంలో కదలిక లేనటువంటి భాగాలను స్థానాలు అని అంటారు. ముఖయంత్ర అవయవంలో కదలిక ఉన్నటువంటి అవయవాలను ఏమంటారు అని అంటే కరణాలు అని అంటారు. కింది పెదవి వస్తుంది, కింది దంతాలు వస్తాయి. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కిందివే కదులుతున్నాయి కాబట్టి క్రింది పెదవి, క్రింది దంతాలు, కింది దవడ, కంఠము, జూహ మళ్ళీ 5 భాగాలు. ఒకటి జూహాగ్రము, జూహ మధ్యము, జూహ పార్శ్వము, జూహ పృచ్ఛము, జూహ మూలము. ఇవి జిహ్వకు సంబంధించినటువంటివి. వీటిని కరణాలు అని అంటారు. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. ఓకే. మళ్ళీ తర్వాత ఇంకొకటి చూద్దాం. జూహ స్థాన కరణాలు అని ఇంకొకటి. స్థానాలు, కరణాలు, స్థానకరణాలు అని అన్నా. అసలు ఈ స్థానకరణాలు అని అంటే ఏమిటి అని అంటే జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏదైనా అంటే ముఖయంత్ర అవయవంలో ఒక అవయవము అనేటువంటిది, ఒక అవయవము ఒకసారి స్థానంగా పనిచేస్తుంది, ఇంకొకసారి కరణంగా పనిచేస్తుంది. ఒకసారి అంటే ఒక అవయవము, ముఖయంత్ర అవయవంలోని ఒక అవయవము అటు స్థానంగా ఇటు కరణంగా ఉపయోగపడితే దానిని స్థానకరణము అని అంటారు. అంటే ఒకసారి కదలకుండా, ఒకసారి కదిలి, అంటే అవసరం ఉన్నప్పుడేమో కదలకుండా ఉంటుంది, అవసరం లేనప్పుడేమో కదలకుండా ఉంటుంది, అవసరం ఉన్నప్పుడేమో కదులుతుంది. అంటే ఒకసారి స్థానంగా ఇంకొకసారి కరణంగా ఉపయోగపడితే ఆ అవయవాన్ని ఏమంటారు అని అంటే స్థానకరణము అని అంటారు. మరి ముఖయంత్రంలో ఒకసారి స్థానంగా ఇంకొకసారి కరణంగా ఉపయోగపడేటువంటి అవయవం ఏదైనా ఉన్నది అని అంటే అది నాదతంత్రులు అని చెప్పుకోవచ్చు. నాద తంత్రులు. ఈ నాదతంత్రులు ఎట్లా ఉంటాయని అంటే స్వరపేటికలో, అంటే కంఠంలో స్వరపేటికలో కత్తిరించినటువంటి రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు మనము ముఖం కడిగేటప్పుడు నాలుక ఇట్లా మనం తోమేటటువంటి సందర్భంలో 2 ఏళ్ళు పెట్టినప్పుడు అటువంటి ఇటువంటి తగులుతుంది. వాటిని ఏమంటారు అని అంటే నాదతంత్రులు. ఈ నాదతంత్రులు ప్రకంపించినప్పుడేమో నాదాలు ఉద్భవిస్తాయి, ప్రకంపించకుండా ఉన్నప్పుడేమో శ్వాసాలు ఉద్భవిస్తాయి. మళ్ళీ ఈ శ్వాసాల గురించి, నాదాల గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తానండి.
అంటే నాదతంత్రులు ప్రకంపిస్తే పుట్టేటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే నాదాలు అని అంటారు. ప్రకంపిస్తే అంటే కదిలినప్పుడు, కదలనప్పుడు అంటే స్థానంగా ఉన్నప్పుడేమో శ్వాసాలు ఉద్భవిస్తాయి. కదలనప్పుడేమో శ్వాసాలు, కదిలినప్పుడేమో నాదాలు. నాదతంతులు కదిలినప్పుడేమో నాదాలు, కదలనప్పుడేమో శ్వాసాలు ఉద్భవిస్తాయి. మరి ఆ శ్వాసాలు ఏంది, నాదాలు ఏంది అనేటువంటిది మనకు తర్వాత క్లాసులో మనము తెలుసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు స్థానకరణాలకు ఉదాహరణ ఏంది అని అంటే నాదతంతులు ఒకసారి కదలకుండా ఉంటాయి, ఇంకోసారి కదులుతాయి. కదలనప్పుడు ఒక తీరు, కదలనప్పుడు శ్వాసాలు, కదిలినప్పుడు నాదాలు. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ నాదతంతుల యొక్క అమరికను మనం చూసినట్లయితే స్త్రీలకు పురుషులకు వేరు వేరు విధంగా ఉంటుంది. పురుషులు స్త్రీలు, పురుషులకేమో నాదతంత్రులు పొట్టిగా ఉంటాయి, స్త్రీలకేమో నాదతంత్రులు పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రకంపించేటువంటి స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. అంటే బాగా ప్రకంపించడం వల్ల ధ్వని బాగా బయటికి వస్తుంది. అందుకనే పురుషుల యొక్క స్వరం అనేటువంటిది గంభీరంగా ఉంటుంది. మరి స్త్రీల యొక్క నాదతంతులు పొట్టిగా ఉంటాయి కాబట్టి ప్రకంపించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీల యొక్క గొంతు కీచుగా ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా కొంతమంది అమ్మాయిలాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు రాయుడు అమ్మాయిలాగా మాట్లాడుతున్నాడు, ఏదో లోపం ఉన్నట్టుంది అని అనుకుంటా ఉంటారు. పురుషుడే కానీ ఆ నాదతంత్రుల అమరికలో లోపం వల్ల ఆ స్వరం అనేటువంటిది అమ్మాయిలాగా మారుతుంది. ఆ పురుషుని యొక్క గొంతులో నాదతంత్రుల యొక్క అమరిక అనేటువంటిది పొట్టిగా ఉండడం వల్ల ఆ పురుషుని యొక్క గొంతు అమ్మాయిలాగా కీచులాగా కనపడుతుంది. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలాగా మాట్లాడతారు, వాళ్ళ యొక్క నాదతంత్రులు పొడుగ్గా ఉండడం వల్ల అబ్బాయిలాగా మాట్లాడడానికి అవకాశము ఉంటుంది. అంటే స్త్రీల యొక్క నాదతంతుల కన్నా పురుషుని యొక్క నాదతంతులు కొంచెం పొడుగ్గా ఉంటాయి, పురుషుల యొక్క నాదతంతుల కన్నా స్త్రీల యొక్క నాదతంతులు పొట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ స్త్రీల యొక్క గొంతు కీచుగా ఉంటుంది, పురుషుల యొక్క గొంతు ఏమో గంభీరంగా ఉంటుంది. ధ్వని బాగా వస్తుంది, ధ్వని బాగా రావడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా, రైట్. ఈ అంటే స్థానకరణాల విషయానికి వచ్చినట్లయితే ఇవేండి. అంటే స్థానకరణాలు పురుషుల యొక్క అమరిక, స్త్రీల యొక్క అమరిక, నాదతంత్రులు. అదేవిధంగా స్థానాలంటే ఏంటో తెలుసుకున్నాము, కరణాలంటే తెలుసుకున్నాము, స్థానకరణాలంటే ఏందో తెలుసుకోవడం జరిగింది. ధ్వని యొక్క పుట్టుక స్థానము, ధ్వని ఎక్కడ పుడుతుంది అని అంటే నాభి దగ్గర పుడుతుంది, పొట్ట దగ్గర పుడుతుంది. అది మీరు గమనించాలి. ధ్వని ఎక్కడ పుడుతుంది అంటే గొంతులో పుడుతుంది అని అనొద్దు. నాభి దగ్గర పుట్టినటువంటి ధ్వని ఈ స్వరపేటికకు చేరుకొని స్వరపేటికలో నుంచి ఈ ముఖయంత్రం ద్వారా వివిధ అవయవాల నుంచి బయటికి అనేటువంటిది పోవడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఓకేనా, ఇది స్థానాలు, కరణాలు, అదేవిధంగా స్థానకరణాలు. మరి ఇప్పుడు సార్ స్థానకరణాలు కలిస్తే ఏమవుతుంది? స్థానకరణాలు కలిస్తే ఏమవుతుంది అని అంటే ప్రయత్నం అవుతుంది. స్థానకరణాల యొక్క సంయోగము ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటారు అని అంటే ప్రయత్నం అని అంటారు. అంటే ధ్వన్యుత్పత్తికి స్థానకరణాలతో పాటు ప్రయత్నం కూడా అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పై పెదవి అనేది స్థానమా కరణమా చెప్పండి? పై పెదవి అనేది స్థానమా కరణమా? చెప్తలేరు. పై పెదవి అనేది స్థానమా కరణమా? పై పెదవి ఇంతసేపు ఉండొద్దు. పై పెదవి అనేది స్థానమా కరణమా? పై పెదవి స్థానం, రైట్. కింది పెదవి అనేది ఏమిటి? కింది పెదవి కరణం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారని అంటే పై పెదవి పట్టుకొని కింది పెదవి పట్టుకొని లాగండి. లాగినప్పుడు సందర్భంలో మనము ధ్వని అనేటువంటిది కరెక్ట్గా రాదు. అంటే స్థానము కరణము కలిస్తేనే ధ్వని అనేటువంటిది బయటికి వస్తుంది. అంటే స్థానకరణాల యొక్క సంయోగము ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటారు అని అంటే ప్రయత్నము అని అంటారు.
స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటారు అని అంటే ప్రయత్నము అని అంటారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ప్రయత్నము అనేటువంటిది ఎన్ని విధాలుగా జరుగుతుంది అని అంటే 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి అభ్యంతర ప్రయత్నము, ఒకటి అభ్యంతర ప్రయత్నము, 2 బాహ్య ప్రయత్నము. ఒకటి అభ్యంతర ప్రయత్నము, 2 బాహ్య ప్రయత్నం. మరి అభ్యంతర ప్రయత్నం అని అంటే ఏంది, బాహ్య ప్రయత్నం అని అంటే ఏంది అని చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం, దేని దానికి రాసుకుందాం. అభ్యంతర ప్రయత్నము అని అంటే అభ్యంతర ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం. ఈ అభ్యంతర ప్రయత్నం అని అంటే పెదవుల నుండి జిహ్వ మూలము వరకు, పెదవుల నుండి జిహ్వ మూలము వరకు హాస్య కుహరములో, హాస్య కుహరము అని అంటే ఏంటంటే నోటి లోపల, హాస్యము అని అంటే నోరు, ఈ నోటి లోపల జరిగేటువంటి ప్రయత్నమే ఏమవుతుంది అని అంటే అభ్యంతర ప్రయత్నం అవుతుంది. పెదవులు అని అంటే ఇవి, పెదవుల నుండి జిహ్వమూల లోపల ఇక్కడ ఉంటుంది, ఈ జిహ్వమూల వరకు ఈ నోటి లోపల జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే అభ్యంతర ప్రయత్నం అని అంటారు. ఈ అభ్యంతర ప్రయత్నం అనేటువంటిది ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అంటే 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టము, 2 ఈషత్ స్పృష్టము, ఈషత్ స్పృష్టము, 3 సంవృతము, 4 ఈషత్ సంవృతము, 5 వివృతము, 5 వివృతం. ఒకటి స్పృష్టము, అదేవిధంగా ఈషస్పృష్టము, ఈషస్పృష్టము, అదేవిధంగా సంవృతము, అదేవిధంగా వివృతం, వివృతం. రైట్, స్పృష్టము, ఈషస్పృష్టము, సంవృతము, ఈషస్ సంవృతము, వివృతం, 5 రకాలుగా ఈ ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. రైట్, అందులో ఫస్ట్ వన్ ఏంటిదనంటే సంవృతం, సంవృతం కాదు, స్పృష్టం. స్పృష్టం వినాలి, జాగ్రత్త వినాలి, చాలా చక్కగా ఉంటుంది. స్పృష్టం, ఈ స్పృష్టము అని ఏంటంటే కా నుండి మా వరకు గల అక్షరాలు, అంటే ఇక్కడ కా నుండి మా వరకు గల అక్షరాల వరకు జరిగేటువంటి ప్రయత్నం అంటే ఏం లేదండి, స్థానకరణాల, స్థానము కరణాలు, ఈ రెండిటి యొక్క సంపూర్ణ స్పర్శ వలన, సంపూర్ణ స్పర్శ వలన అంటే సంపూర్ణ స్పర్శ వలన జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే స్పృష్టము అని అంటారు. అంటే స్థానము కరణము 2 సంపూర్ణంగా స్పర్శించుకుంటాయి, సంపూర్ణంగా తాకుతాయి. స్థానాలు కరణాలు సంపూర్ణంగా తాకినప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఉంటుంది చూసిర్రా, ఆ జరిగినటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే స్పృష్టము అని పేరు. అర్థమవుతుందా చెప్పినటువంటిది? ఎస్ఆర్ నో చెప్పండి అమ్మ, అర్థమవుతుందా, అర్థమవుతలేదా? అంటే స్థానము కరణము సంపూర్ణంగా స్పర్శ వలన జరిగినటువంటి ప్రయత్నానికి ఏమని పేరు చెప్పండి? స్పృష్టము. చెప్తలేరు. స్పృష్టం అంటే 2 సంపూర్ణంగా కలిసినప్పుడు ఏర్పడినటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే స్పృష్టము అని పేరు. ఓకే, ఈ స్పృష్టము అనేటువంటి దానికే ఇంకొక పేరు కూడా ఉన్నది, అదే
స్పర్శా ప్రయత్నము అనేటువంటి పేరు కూడా ఉన్నది. స్పర్శా ప్రయత్నము అనేటువంటి పేరు కూడా ఉన్నది. మరి ఇక్కడ స్థానాలు కర్ణాలు సంపూర్ణంగా స్పర్శించుకున్నప్పుడు, సంపూర్ణంగా స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని స్పృష్టము అని అంటారు. మరి ప్రయత్నం జరిగితే కొన్ని ధ్వనులు పుడతాయా పుట్టవా చెప్పుర్రి. మరి ఆ ధ్వనులను ఏమంటారు అని అంటే స్పర్శాలు అని అంటారు. అంటే ఈ ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను స్పర్శాలు అని అంటారు. వీటికే స్పర్శాక్షరాలు అని పేరు, వీటికే స్పర్శములు అని పేరు, వీటికే స్పృష్టములు అని పేరు. అంటే జరిగినటువంటి ప్రయత్నానికేమో స్పృష్టము స్పర్శా ప్రయత్నము అనేటువంటి పేరుంటే, ఈ ప్రయత్నము జరిగినప్పుడు కొన్ని ధ్వనులు పుడతాయి. అంటే రెండు స్థానాలు కరణాలు కలుసుకున్నప్పుడు కొన్ని ధ్వనులు పుడతాయి. ఆ ధ్వనులకు ఏమని పేరు అని అంటే స్పర్శాలు లేదా స్పర్శాక్షరాలు లేదా స్పర్శములు లేదా స్పృష్టములు అనేటువంటి పేరు ఉన్నది. మరి ఏమేమి ధ్వనులు పుడతాయి అని అంటే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ స్పర్శాలే. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు అని అంటే కక్క, గగ్గ, ఇన్య, చచ్చ, జజ్జ, ఇని, తట్ట, డడ్డ, అన, తత్త, దద్ద, న, పప్ప, బబ్బ, మా. ఓకే, ఈ కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే స్పర్శాక్షరాలు అని అంటారు. ఇవి ఎట్లా పుడతాయి? స్థానంకరణం సంపూర్ణంగా కలిసినప్పుడు మాత్రమే ఇవి పుట్టడం జరుగుతుంది. వీటికే స్పర్శాలు లేదా స్పర్శాక్షరాలు లేదా స్పర్శములు లేదా స్పృష్టములు అనేటువంటి పేరు. ఈ జరిగినటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే స్పృష్టము అని పేరు. ఓకేనా? రైట్. ప్రయత్నం వేరు, స్పృష్టము వేరు. అదే ఆ ప్రయత్నం పేరే స్పృష్టము. ఆ రెండు కలిసినప్పుడు జరిగినటువంటి ప్రయత్నానికి స్పృష్టం అని పేరు. ఆ ప్రయత్నం వలన పుట్టినటువంటి ధ్వనులకు ఏమని పేరు అని అంటే స్పర్శాక్షరాలు అని పేరు. ఓకే, రైట్. ఇది స్పృష్టముకు సంబంధించినటువంటి సమాచారం. రెండవది ఈశ స్పృష్టం. ఈశ స్పృష్టం జాగ్రత్తగా గమనించాలి. ఈశ స్పృష్టము అని అంటే ఇప్పుడు స్థానాలు అని అంటే కదిలేవా కదలనివా చెప్పాలి. స్థానాలు అని అంటే కదిలేవా కదలనివా? స్థానాలు కదలనివి, కరణాలు చెప్పాలి. కరణాలు కదిలేవి, కదలనివి స్థానాలు, కదిలేవి కరణాలు. జాగ్రత్త అయినాలి. కదలనివి స్థానాలు, కదిలేవి కరణాలు. ఈ స్థానాలు కరణాలు సంపూర్ణ స్పర్శ వలన జరిగినటువంటి ప్రయత్నాన్ని స్పృష్టము అని అంటాము. ఈ స్థానాలు కరణాల యొక్క స్పర్శ పాక్షికంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే ఈశ స్పృష్టము అని అంటారు. ఈ ఈశ స్పృష్టానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే దుఃస్పృష్టము అని పేరు. స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఏమో స్పృష్టమైతే, స్థానకరణాల యొక్క స్పర్శ పాక్షికంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రయత్నానికి ఏమని పేరు? ఈశత్ స్పృష్టం. అది అర్థమైందా? ఇప్పుడు ఈశ స్పృష్టానికి స్పృష్టానికి ఉన్నటువంటి తేడా మీకు అర్థమైందా? అది చెప్పాలి నాకు ఫస్ట్. స్పృష్టానికి ఈశ స్పృష్టానికి ఉన్నటువంటి తేడా అర్థమైందా? ఫస్ట్ అది చెప్పండి నాకు. పాక్షికంగా అంటేనేమో ఈశ స్పృష్టము, సంపూర్ణంగా అంటేనేమో స్పృష్టం. ఓకే, అంటే పాక్షికంగా అంటేనేమో ఈశ స్పృష్టము, సంపూర్ణంగా అంటేనేమో స్పృష్టం. జాగ్రత్త అయినాలి. స్థానాలు కరణాలు పాక్షికంగా పుట్టినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని ఈశ స్పృష్టము అని అంటాము. దానికే దుస్పృష్టము అని అంటారు. ఇప్పుడు
ఈ రెండు కలిసినప్పుడు పాక్షికంగా కలిసినప్పుడు కొన్ని ధ్వనులు ఉంటాయి చూసినవా, ఆ ధ్వనులను ఏమంటారు అని అంటే ఈషత్ స్పర్శాలు అని అంటారు. ఈషత్ స్పర్శాలు అని అంటారు ధ్వనులను. వాటికే ఈషత్తు స్పర్శాక్షరాలు అని పేరు. ఓకే, మరి ఏముంటాయా పాక్షికంగా కలిసినప్పుడు ఏర్పడేటువంటి ధ్వనులు ఏమిటి అని అంటే యా రా లా వా. ఈ యారా లావాలను ఈష స్పర్శాలు లేదా ఈష స్పృష్టాలు అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ స్థానకర్ణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఏర్పడినటువంటి ప్రయత్నము స్పృష్టమైతే, స్థానకర్ణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఏర్పడినటువంటి ప్రయత్నము స్పృష్టమైతే, ఆ స్పృష్టము అనేటువంటి ప్రయత్నము జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులను స్పర్శాలు లేదా స్పర్శాక్షరాలు అని అంటారు. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను స్పర్శాలు అని అంటారు. యారాలావాలని ఏమంటారంటే ఈష స్పర్శాలు అని అంటారు, ఈష స్పృష్టము అని అంటారు. ఓకే, ఇది ఈష స్పృష్టముకు సంబంధించినటువంటి అవగాహన. తర్వాత మూడవది సంవృతం. సంవృతము అని అంటే ఏంటంటే జాగ్రత్త అయినాలి. సంవృతము అని అంటే ఏంటంటే హాస్యకుహరము అంటే నోరు. హాస్యకుహరము తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని సంవృతము అని అంటారు. ఇక్కడ సంవృతము, ఈష సంవృతము, అదేవిధంగా వివృతము. ఈ మూడిటి గురించి ఒకటేసారి చెప్తా, జాగ్రత్తగా వినాలి. సంవృతము, ఈష సంవృతము, వివృతం. అంటే ఇక్కడ హాస్యకుహరము తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని సంవృతము అని అంటారు. అంటే ఇక్కడ తక్కువగా తెరుచుకున్నప్పుడు, జాగ్రత్త అయినాలి. హాస్యకుహరము సంవృతము కంటే ఎక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఈష సంవృతము అని అంటారు. వివృతం, హాస్యకుహరము ఎక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని వివృతం అని అంటారు. ఏంది సార్ ఇదంతా ఏదో అట్లా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఒకటే చెప్తా చూడండి. సంవృతము ఈజ్ లెస్ దాన్ ఈష సంవృతము, లెస్ దాన్ ఈష సంవృతం. ఈష సంవృతము ఈజ్ లెస్ దాన్ వివృతం. అంటే ఏం లేదు, హాస్యకుహరము తక్కువగా తెరుచుకున్నప్పుడేమో సంవృతము కంటే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడేమో ఈష సంవృతము, ఈష సంవృతం కంటే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడేమో వివృతం. అంటే ఏం లేదండి, ఈష సంవృతం అని అంటే వివృతము కంటే తక్కువగా, సంవృతము కంటే ఎక్కువగా కుహరము తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఈష సంవృతము అని అంటారు. కుహరము తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని సంవృతము అని అంటారు. ఈ కుహరము మిక్కిలి ఎక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని వివృతం అని అంటారు. ఓకే సార్, ప్రయత్నాలు అయితే జరిగినాయి, ప్రయత్నాల వల్ల ఏమైనా ధ్వనులు పుట్టవా అంటే పుడతాయి కంపల్సరీ. ప్రయత్నం జరిగినప్పుడు తప్పనిసరిగా ధ్వనులు పుట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ఏంటివి ఈ సంవృతము అని అంటే ఈ ఊ సంవృతము జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులు, వీటికే ఏమని పేరు అని అంటే సంవృతాలు అని పేరు. ఏ ఏ ఏ ఏ ఓ ఓ వీడికేమని పేరు అని అంటే ఈష సంవృతాలు అని పేరు. తర్వాత ఆ వీడికేమని పేరు అని అంటే వివృతాలు అని పేరు. అంటే ప్రయత్నానికేమో వివృతము అని పేరు, ఇక్కడ ప్రయత్నానికేమో ఈష సంవృతము అని పేరు, ఇక్కడ ప్రయత్నానికేమో సంవృతము అని పేరు.
ధ్వనులేమో ఈ ఉ అనేటువంటివి సంవృతాలు, ఏ ఏ ఓ అనేటువంటివేమో ఈశ సంవృతాలు, ఆ అనేటువంటివేమో వివృతాలు. ఓకే, ఇవి 5 రకాల ప్రయత్నాలు. ఏ ప్రయత్నము అని అంటే ఇది అభ్యంతర ప్రయత్నము. అంటే స్థానకర్ణాల యొక్క స్పర్శకు, అంటే స్థానకర్ణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ప్రయత్నము అని అంటే, ఈ ప్రయత్నము 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి అభ్యంతర ప్రయత్నము, 2 బాహ్య ప్రయత్నం. ఒకటి అభ్యంతర ప్రయత్నం, 2 బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నము అని అంటే ఏంటంటే పెదవుల నుండి జిహ్వమూలం వరకు జరిగేటువంటి ప్రయత్నాన్ని, హాస్యకుహరంలో జరిగేటువంటి ప్రయత్నాన్ని అభ్యంతర ప్రయత్నం అని అంటారు. ఈ అభ్యంతర ప్రయత్నం మళ్ళీ ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అంటే 5 రకాలుగా జరుగుతుంది. ఎన్ని రకాలుగా జరుగుతుందండి? 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టము, 2 ఈశ స్పృష్టము, 3 సంవృతము, 3 సంవృతము, 4 ఈశ సంవృతము, 5 వివృతము. ఓకే, ఇప్పుడు ఈ సంవృతము గురించి, వీటి గురించి అభ్యంతర ప్రయత్నంలో 1 స్పృష్టము, 2 ఈశ స్పృష్టము, 3 సంవృతము, 4 ఈశ సంవృతము, 5 వివృతం. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవది బాహ్య ప్రయత్నం. మరి ఇక్కడ బాహ్య ప్రయత్నము అని అంటే జాగ్రత్తగా గమనించాలి. బాహ్య ప్రయత్నము అని అంటే బాహ్య ప్రయత్నం, రైట్. రెండవది బాహ్య ప్రయత్నం. రైట్, అంటే హాస్యకుహరం యొక్క బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే బాహ్య ప్రయత్నము అని పేరు. హాస్యకుహరంలో జరిగేటువంటి బహిరంగ, అంటే బయట జరిగేటువంటి బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నానికి బాహ్య ప్రయత్నం అని పేరు. ఇక్కడ మరి జిహ్వాగ్రము నుండి కృకాగ్రము వరకు హాస్య బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నం. ఇది మొత్తం 11 రకాలుగా జరుగుతుంది. 1 శ్వాసత, 2 నాదత, 3 అల్ప ప్రాణత, 4 మహాప్రాణత, 5 సంహారము, 6 వివారం, 7 ఉదాత్తము, 8 అనుదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషము, స్వరితము, ఘోషము, అఘోషం. ఇది 11 రకాలుగా మనకు జరుగుతుంది. 11 రకాలుగా మనకు జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు వీళ్ళు ఇంతసేపు ఉంటారు, క్లాస్ అయ్యేంత వరకు ఉంటారు, క్లాస్ అయిన తర్వాత ఫోన్లు చేస్తుంటారు. ఓకే, పోనీయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. బాహ్య ప్రయత్నం అని అంటే ఒకసారిగా చూద్దాం. అదే ఈ ఫోను ఆఫ్ చేస్తున్నా. రైట్, హాస్యకుహరము బహిర్భాగములో జరిగేటువంటి ప్రయత్నము, బహిర్భాగములో జరిగే ప్రయత్నము, హాస్యకుహరము బహిర్భాగములో జరిగేటువంటి ప్రయత్నమే ఏమవుతుంది అని అంటే బాహ్య ప్రయత్నం అవుతుంది. ఈ బాహ్య ప్రయత్నము అని అంటే జిహ్వాగ్రము అని అంటే ఏంది? జిహ్వ యొక్క మొదటి భాగం, జిహ్వాగ్రము నుండి కృకాగ్రము అని అంటే ఏంది? మెడ వెనక భాగం, మెడ వెనక భాగాన్ని కృకాగ్రము అని అంటారు. జిహ్వాగ్రము నుండి కృకాగ్రము వరకు హాస్యము అని అంటే ఏంది? నోరు యొక్క బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే బాహ్య ప్రయత్నం అని అంటారు. ఈ బాహ్య ప్రయత్నం మొత్తం 9 రకాలుగా జరుగుతుంది. చెప్పేటప్పుడు మంచిగా నీట్ గా రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ మెటీరియల్ ఉంటది కానీ శ్వాసత, నాదత, అల్ప ప్రాణత, మహాప్రాణత,
సంవారము, వివారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషము. ఇవి 11 రకాలుగా ప్రయత్నము జరుగుతుంది. 1 శ్వాసత, 2 నాదత, 3 అల్ప ప్రాణత, 4 మహాప్రాణత, 5 సంవారము, 6 వివారము, 7 ఉదాత్తము, 8 అనుదాత్తము, 9 స్వరితము, 10 ఘోషము, 11 అఘోషం. ఇది రాసుకోండి. మరి ఇక్కడ శ్వాసతంత్ర అంటే ఏంది, అంటే శ్వాసత అంటే ఏంది, నాదత అంటే ఏంది, అల్ప ప్రాణత అంటే ఏంది, మహాప్రాణత అంటే ఏందో తెలుసుకుందాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్గా మనం ఇది చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి ఇక్కడ శ్వాసత అంటే ఏంది, నాదత అంటే ఏందో ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ శ్వాసత గురించి చూద్దాం. శ్వాసత, శ్వాసత అని అంటే నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు, నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని శ్వాసత అని అంటారు. అంటే నాదతంత్రులు దగ్గరగా వచ్చినప్పుడు కాదు, వీలైనంత దూరంలో ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఏమైతుంది, కదలకుండా ఉంటది. అప్పుడు ఆ ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే శ్వాసత అని అంటారు. అప్పుడు ఆ ప్రయత్నం వలన పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే శ్వాసాలు అని అంటారు. ఈ శ్వాసాలకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే కఠిన వ్యంజనాలు అని పేరు. కఠిన వ్యంజనాలు అని పేరు. అంటే నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నాదతంత్రులు ఇవి ఉన్నాయి, ఇవి దూరంగా ఉన్నప్పుడు ఏర్పడివంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే శ్వాసత అని అంటారు. శ్వాసత. ఆ శ్వాసత అనేటువంటి ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే శ్వాసాలు అని అంటారు. వాటికి కఠిన వ్యంజనాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఏమేమి వస్తాయి ఈ శ్వాసాల కిందికి అని అంటే వర్గ ప్రథమాక్షరాలు వస్తాయి, అదేవిధంగా ద్వితీయాక్షరాలు వస్తాయి, అదేవిధంగా ఊష్మాలు కూడా రావడము జరుగుతుంది. వర్గ ప్రథమాక్షరాలు అని అంటే కచడ తప, ద్వితీయాక్షరాలు అని అంటే ఖ చ ట త ప, అదేవిధంగా ఊష్మాలు అని అంటే షే ష స హ. ఇవి శ్వాసాలకు ఉదాహరణగా మనము చెప్పొచ్చు. తర్వాత రెండవది నాదత. నాదత అని అంటే నాదతంత్రుల యొక్క ప్రకంపనము ఫలితంగా ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే నాదత అని అంటాం. అంటే నాదతంత్రులు ప్రకంపించినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని, నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉండి ప్రకంపించకుంటే ఏర్పడేటువంటి ప్రయత్నం ఏమో శ్వాసత. నాదతంత్రులు దగ్గరికి వచ్చి ప్రకంపించడం వల్ల ఏర్పడినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే నాదత అని అంటాము. ఈ నాదత అనేటువంటి ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే నాదాలు అంటారు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే మృదు వ్యంజనాలు అని పేరు. మృదు వ్యంజనాలు అనేటువంటి పేరు ఉన్నది. అంటే ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అయితే మీరు చేయాలి. రైట్. ఓన్లీ కచడ తప అని అనుకుంటారు కానీ కచడ తపతో పాటు ఇంకో ఖా చా టా తాప, అదేవిధంగా ఊష్మాలు కూడా వస్తాయండి. ఓకే. ఇది నాదాలు అని అంటే ఏంటంటే నాదతంత్రుల యొక్క ప్రకంపనము ఫలితంగా ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని నాదత అని అంటారు. ఆ ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే నాదాలు అని అంటారు. ఓకే. ఈ నాదాల కిందకి ఏమేమి వస్తాయని అంటే వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు,
పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులు అన్నీ వస్తాయనంట దీంట్లో. అంటే వర్గ తృతీయాక్షరాలు అని అంటే గజడ దబ, వర్గ చతుర్థాక్షరాలు అని అంటే ఘా ఝా ఢా దా బా, వర్గ పంచమాక్షరాలు అని అంటే అనునాసికాలు అనంటే ఇన్యా ఇని అవన్నీ వస్తాయి. ఇన్యా ఇని అనా నా మ. అంతస్తాలు అని అంటే యారాలావ, అచ్చులు అంటే అన్నీ. అంటే ఇవన్నీ నాదాల కిందికి రావడము జరుగుతుంది. అంటే ఇవి కచడ తప్ప ఖచట తప్ప శేషాసాలేమో శ్వాసాలు అవుతాయి. ఈ వర్గ తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులేమో ఏమైతాయనంటే నాదాలు అవుతాయి. ఓకేనా? రైట్. తర్వాత అల్ప ప్రాణత గురించి తెలుసుకుందాం. అల్ప ప్రాణత అల్ప ప్రాణత అని అంటే ఇప్పుడు ధ్వనిని ఉచ్చరించడకు వాయు పరిణామం అనేటువంటిది అవసరం. అంటే వాయువు ఉచ్చరించాలంటే గాలి తప్పనిసరిగా అవసరము. అంటే ధ్వనిచ్చారణలో భాగంగా తక్కువ అంటే స్వల్ప వాయు పరిణామము, అంటే తక్కువ వాయు పరిణామం ద్వారా ప్రయత్నము జరిగితే ఆ ప్రయత్నాన్ని ఏమంటారు అంటే అల్ప ప్రాణత అని అంటారు. అంటే తక్కువగా వాయువు తీసుకొని ప్రయత్నం జరిగిందనుకోండి, దానిని అల్ప ప్రాణత అంటారు. ఆ ప్రయత్నం వలన పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అంటే అల్ప ప్రాణులు అని అంటారు. ఏమేమి వస్తాయి అంటే వర్గ ప్రథమాక్షరాలు వస్తాయి, వర్గ తృతీయాక్షరాలు వస్తాయి, వర్గ పంచమాక్షరాలు వస్తాయి, ఊష్మాలు వస్తాయి, అంతస్తాలు వస్తాయి, అదేవిధంగా అచ్చులు వస్తాయి. ఇవన్నీ ఏమవుతాయనంటే అల్ప ప్రాణులు అని అంటే ధ్వనుచ్చారణలో భాగంగా స్వల్ప వాయు పరిమాణము ఉపయోగించుకొని ప్రయత్నము ఏర్పడితే ఆ ప్రయత్నాన్ని అల్ప ప్రాణత అంటారు. ఆ అల్ప ప్రాణత అనేటువంటి ప్రయత్నం వలన పుట్టినటువంటి ధ్వనులను అల్ప ప్రాణులు లేదా అల్ప ప్రాణములు అని అంటారు. అల్ప ప్రాణులు అంటారు. తర్వాత మహాప్రాణత ఈ మహాప్రాణత అని ఏంటంటే ధ్వనిచ్చారణలో భాగంగా అధిక వాయు పరిణామం ఉపయోగించుకొని ప్రయత్నం ఏర్పడితే దాన్ని మహాప్రాణత అంటారు. ఈ మహాప్రాణత వలన పుట్టినటువంటి ధ్వనులను మహాప్రాణులు అని అంటారు. ఏమేమి వస్తాయి అంటే వర్గ ద్వితీయాకామ చతుర్థాక్షరాలు వస్తాయి. వర్గ ద్వితీయాకామ చతుర్థాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ద, భ. వీటినే ఏమంటారు అని అంటే మహాప్రాణాలు లేదా మహాప్రాణులు అని అంటారు. మహాప్రాణములు లేదా మహాప్రాణులు అని అంటారు. ఓకే, మరి ఇక్కడ ఇది మహాప్రాణులకు సంబంధించి. తర్వాత సంవారము అని అంటే ఏంటి, వివారము అని అంటే ఏంటంటే సంవారము అని అంటే ఏంటంటే ఉచ్చరించేటప్పుడు తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని సంవారం అని అంటాం. ఎక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని ఏమంటారు అని అంటే వివారం అని అంటారు. ఈ సంవారము వివారము అనేటువంటిది ఈ గలం యొక్క సంకోచ వ్యాకాచాలకు సంబంధించినటువంటివి కానీ ఇక్కడ ధ్వనులు అనేటువంటి పుట్టడం అనేటువంటిది ఏది ఉండదు. ఓకే, అంటే ఇక్కడ సంవార వివారాలకు సంబంధించి సంవారము అదే విధంగా వివారం. సంవార వివారాలు అనేవి గలం యొక్క సంకోచ వ్యాకోచాలకు సంబంధించి తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే సంవారం, ఎక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే వివారం. తర్వాత ఉదాత్తం రైట్. ఈ ఉదాత్తం అనేది
అనుదాత్తం అనేది అదేవిధంగా స్వరితం. ఈ మూడింటి గురించి చూసినట్లయితే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం. ఇప్పుడు ఈ ఉదాత్తమైనా కానీ, అనుదాత్తమైనా కానీ, స్వరితమైనా కానీ ఈ అరణ్యకాలలో, వేదాలలో మంత్రాలను ఉచ్చరించేటువంటి సమయంలో ఈ ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. అంటే మధ్య మంత్రాలను ఉచ్చరిస్తారు, స్వేహ ఇట్లాంటివి అనమాట. అంటే మనకు మంత్రాలను ఉచ్చరించేటువంటి సందర్భంలో ఈ ప్రయత్నం అనేటువంటిది జరుగుతున్నది అనేటువంటిది చెప్తున్నారు. మరి ఉదాత్తం అంటే ఏంది, అనుదాత్తం అనేటువంటిది, స్వరితం అనేటువంటి అంటే ఇక్కడ సంవారము కానించి అఘోషం వరకు ఇవి గలాలకు సంబంధించి, గలానికి సంబంధించి సంకోచ వ్యాకోచాలు ప్రయత్న ప్రేరితమైనటువంటి వావి ఏ విధంగా తిరుగుతుంది వాటి గురించే కానీ ఇక్కడ ధ్వనులు అనేటువంటివి ఏవి ఉండవండి. మరి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం వీటి గురించి గురుకులాలలో ప్రశ్న అనేటువంటిది పడ్డది. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు వినాలే, ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాలువాది స్థానాల యొక్క, తాలువ అంటే దౌడ, ఇది దౌడ, ఈ తాలువాది స్థానాల యొక్క ఈ పై భాగాన్నేమో ఊర్ధ్వ భాగము అని అంటారు, కింది భాగాన్నేమో అధో భాగము అని అంటారు. అంటే ప్రయత్నము వలన ఒక వాయువు ఉడుతుంది. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాళవాది స్థానాల యొక్క ఊర్ధ్వ భాగము తాకినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే ఉదాత్తము అని అంటారు. అంటే ప్రయత్నం జరుగుతుంది, స్థానకరణాలు కలుసుకొని ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం జరిగిన తర్వాత పుట్టినటువంటి వాయువు ఉంటుంది చూసినవా, ఆ వాయువు అయి దవడ యొక్క పైన తగిలినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాన్ని ఉదాత్తం అని అంటారు. పైన జరుగుతానేమో ఉదాత్తం, కింద జరుగుతానేమో అనుదాత్తం. ఇదేమో ఉదాత్తము, ఇక్కడనేమో అనుదాత్తం. ఈజీ అని అట. అట్లా కాకుండా ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాళవాది స్థానాల యొక్క ఊర్ధ్వకామ అధో భాగాలను వరుసగా తాకినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే స్వరితము అని అంటారు. ఏం లేదు, చాలా ఈజీ. ఊర్ధ్వ భాగాన్ని తగిలినప్పుడేమో ఉదాత్తం, అధో భాగాన్ని తగిలినప్పుడేమో అనుదాత్తం. రెండింటిని వరుసగా తగిలినప్పుడు అది ఏమవుతుంది అంటే స్వరితము. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వకామ అధో భాగాలను వరుసగా తాకినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని ఊర్ధ్వకామ అధో భాగాలను వరుసగా తాకినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు అని అంటే స్వరితము అని అంటారు. తర్వాత ఇంకొకటి ఉన్నది ఘోషం. ఘోషం అండి, దోషం అనుకునేరు. ఇంకోటి అఘోషం. రైట్. ఇప్పుడు ఈ స్వరపేటికలో మనకు సప్తపదాగ్రము అనేటువంటి ఉంటే గలభాగంలో, అదేవిధంగా కృకాగ్రము ఉంటుంది, అదేవిధంగా జిహ్వాంతము ఉంటుంది. కృకాగ్రమం అని అంటేనే మెడ యొక్క వెనుక భాగం, జిహ్వాంతం అంటే జిహ్వ యొక్క చివరి భాగము. అదేవిధంగా సప్తపదాగ్రమం అనేటువంటిది ఉంటుంది. కంఠబిలం రంధ్రం, కంఠం యొక్క రంధ్రం. ఈ కంఠం యొక్క రంధ్రము, మెడ యొక్క వెనుక భాగము, జిహ్వం యొక్క చివరి భాగం, ఈ మూడింటిని గట్టిగా ఇట్లా బిగించినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్నేమో ఘోషం అని అంటాము. సడలించినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నాన్నేమో అఘోషం అని అంటాం. ఇప్పుడు ఎవరైనా కోపం మీద అంటాం, తంతరా అంటుంటే అంటుంటా చూసినామా, అప్పుడు ఘోషం ఏర్పడుతుంది. అదే సడలిస్తే ఏర్పడుతుంది అని అంటే అఘోషం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది 11 రకాలుగా బాహ్య ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం మీరు చెప్పాలి. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క పైభాగాన్ని తగిలినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు? ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క పైభాగాన్ని తాకినప్పుడు ఏర్పడినటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు? పైభాగాన్ని. ఉదాత్తం ఏందమ్మా, కొత్తగా చెప్తారు. పైభాగాన్ని తగిలినప్పుడు ఉదాత్తం, కింది భాగాన్ని తగిలినప్పుడు ఏమవుతుంది? అనుదాత్తం. కింది భాగాన్ని తగిలినప్పుడేమో అనుదాత్తం,
పై భాగాన్ని తగిలినప్పుడేమో ఉదాత్తం, కింది భాగాన్ని తగిలినప్పుడేమో అనుదాత్తం, వరుసగా ఊర్ధ్వకామ అధో భాగాలను వరుసగా తగిలినప్పుడేమో స్వరితం, కృకాగ్రము, సప్తపదాగ్రము, జిహ్వాంతములను బిగించినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నం ఘోషం, సడలించినప్పుడు ఏర్పడేటువంటి ప్రయత్నం ఏంటంటే అఘోషము. ఇది బాహ్య ప్రయత్నం మొత్తము 11 రకాలుగా జరుగుతుంది. 1 శ్వాసత, 2 నాదత, 3 అల్ప ప్రాణత, 4 మహాప్రాణత, 5 సంవారము, 6 వివారము, 5 సంవారము, 6 వివారము, 7 ఉదాత్తము, 8 అనుదాత్తము, 9 స్వరితము, 10 ఘోషము, 11 అఘోషము. ఇది బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నం 5 రకాలుగా జరుగుతుంది. స్పృష్టము, ఈశస్పృష్టము, సంవృతము, ఈశస్ సంవృతము, వివృతం అని 5 రకాలుగా జరుగుతుంది. అది అభ్యంతర ప్రయత్నము. ఇది ప్రయత్నానికి సంబంధించి స్థానకరణాలు, స్థానాలు, కరణాలు, ప్రయత్నం గురించి ఈ క్లాస్లో మనము తెలుసుకోవడము జరిగింది. ఓకే, రేపటి క్లాస్లో దేని గురించి తెలుసుకుంటాము అని అంటే ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి, ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి స్థానాల గురించి, అదేవిధంగా ఆధునిక భాషా శాస్త్రవేత్తలు కొన్ని ప్రయత్న భేదాలు చెప్పారు. ఆ ప్రయత్న భేదాల గురించి కూడా తెలుసుకోవడము జరుగుతుంది. ఓకేనా. తర్వాత తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు, వీటి గురించి గ్రామంలో చక్కగా తెలుసుకుంటాము. ఓకే, యూట్యూబ్లో ఈరోజు లాస్ట్ ఇక క్లాసు, రేపటి నుంచి యూట్యూబ్లో క్లాస్ ఉండదు. మీకు కావాలనుకుంటే మరి టీఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్లోకి వెళ్ళి క్లాసులు అయితే మీరు చూడండి. అంటే ఇక్కడ ఈ స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఈ వ్యాకరణం క్లాసులు అయితే ఎప్పటి నుంచి యూట్యూబ్లో మనకు కనపడవండి. ఓకేనా, రైట్. అంటే మీకు కావాలనుకుంటే మరి హెచ్ఈటికి సంబంధించినటువంటి క్లాసులు యూట్యూబ్లో రెగ్యులర్గా చెప్తాను, కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్లాసులు కావాలి అనుకుంటే మనకు టీఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరైతే చూసుకోండి. రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, అన్నిటికీ సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ముందుగా ఎవరైతే మీరు టీఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి, అదేవిధంగా షేర్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ విష్ ఆల్ ది బెస్ట్.